వెల్కమ్ టు ద మీ పల్లెటూరు వీరు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే, ఇదేంటి ఇవాళ దుంపలు వ్యాజిలిన్ అని తెచ్చిందని అనుకుంటున్నారేమో. కాదండి, అందరూ ట్రై చేస్తున్నారు కదా, మనం ట్రై చేయకపోవడం ఏంటి అని చెప్పి నేనేం చేశానంటే వ్యాజిలిన్ తయారు చేశాను. లిప్ బామ్ తయారు చేశాను అనమాట. లిప్ బామ్ తయారు చేసి అందరూ చేస్తున్నారు కదా, మనం ఓన్గా తయారు చేసుకుందాం అని చెప్పి, ఇప్పుడు బయటవి పిల్లలకి వాడకూడదు కదా అని చెప్పి, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి అని చెప్పి నేనేం చేశానంటే ట్రై చేశాను. ఒక్క బీట్రూట్ తీసుకొని 2 వ్యాజిలిన్ డబ్బాలు తీసుకున్నాను అనమాట. బీట్రూట్ ఆ చెక్ అంతా తీసేసి నేను మొత్తం జ్యూస్ అంటే వాటర్ ఎక్కువ వేసేసాను నేను. సారి మీరు ఎవరైనా చేసుకుంటే ఓన్లీ వాటర్ వేయకుండా ఓన్లీ అదొక్కటి పేస్ట్ కింద చేసుకుని, అది ఎంత రసం వస్తే అంత రసం మరగబెట్టుకొని చేసుకుని, ఓకేనా. నేనైతే కొంచెం తెలీదు ఫస్ట్ టైం కాబట్టి వాటర్ ఎక్కువ వేసేసాను. చాలాసేపు బాయిలింగ్ చేశాను అనమాట. అది మీరైతే వాటరింగ్ అస్సలు వేసుకోవద్దు. అస్సలు ఎంత వాటర్ వస్తే ఆ వ్యాజిలిన్లో అంత కొంచెం వాటర్ వచ్చినా పర్లేదు, అదే హ్యాండిల్ చేసుకోండి, ఓకేనా. నేనైతే అది పేస్ట్ కింద చేసుకొని వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలాసేపు బాయిలింగ్ చేయవలసి వచ్చింది. నేను ఒకటే బీట్రూట్ తీసుకున్నాను. అంటే బాయిలింగ్ అంటే దాని మీద స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొన్ని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్, నేనైతే వాటర్ ఎక్కువ వేసాను కదా, హాఫ్ అన్ అవర్ బాయిలింగ్ చేశాను అనమాట. మీరు ఈసారి అయితే వాటర్ అసలు వేసుకోవద్దు, మరీ చెప్తున్నాను. ఎందుకంటే నేను స్టవ్ కాడ నుంచి నాకు కాళ్ళు బాగా నొప్పులు వచ్చినాయి అనమాట. సర్లే అని చెప్పి బాయిలింగ్ చేసేసి అది చాలాసేపు నేను ఫోన్లో ఇది కూడా సేమ్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మనం కూడా ట్రై చేద్దాం, మనం ఏమైంది అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. మా అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే, ఇది ట్రై చేస్తున్నావు కదా, నువ్వు వాడకపోతే నీ పని చెప్తాను, వ్యాజిలిన్లు అన్నీ వేస్ట్ అని చెప్పి అని అన్నారు. తప్పదు కదా, మనం చేసుకునే ప్రయోగానికి మనమే. డాక్టర్ అవ్వాలంటే ఒక 10 మందిని చంపితేనే కానీ డాక్టర్ అవ్వడంట. అలాగా మనం ఒక సీనియర్ వంటకం అవ్వాలి అంటే ఏం చేయాలి, ఒక 4-5 వంటలు పోయినా పర్లేదు, అలాగని చెప్పి నేను ట్రై చేశాను, ఓకేనా. ట్రై చేసిన తర్వాత బాయిలింగ్ అవ్వలోనే ఓపిక అంతా అయిపోయింది నాకు. ఆ బాయిలింగ్ అవ్వడంలోనే లాస్ట్కి అయితే అదంతా దగ్గరికి అయ్యేటప్పటికి వ్యాజిలిన్ నేను ఇంకొక మంచి పని చేశాను. ఏంటంటే 2 డబ్బాలు ఉన్నాయి కదా మన దగ్గర, ఆ డబ్బాలు అసలు మనం చేసే మంచి పనికి చెడగొట్టడంలో నెంబర్ 1 కాబట్టి మనం ఏం చేశానంటే, నేను ఒకటి వ్యాజిలిన్ డబ్బా దాంట్లో వేసేసాను అనమాట. ఒక డబ్బా ముందే వేసేసాను, దానివల్ల చాలా టైం పట్టేసింది. మామూలుగా నేను ఏం చేశానంటే, పట్టుకరతో పట్టుకునేటప్పుడు కాలిపోతుందని చెప్పి పట్టుకర కూడా దాంట్లో పడేసాను. పడితే మా అత్తగారు అంటది కదా, నీ వంటకానికి నీకో నమస్కారం అమ్మ అని చెప్పి తిట్టారు. ఇంక ఎలాగైతే పని అవ్వదని నేను స్టవ్ పెట్టి బాయిలింగ్ చేసేసాను. మొత్తం వ్యాజిలిన్ అంతా గిన్నెకి పట్టేసింది. ఎందుకంటే ఫస్ట్ ఒక డబ్బా వేసేసాను కదా, అది సరే అయితే 2 డబ్బాలు వేసేసి ఇలాగ మరగబెట్టాను. అది వేసేసి డబ్బాల్లో వేసేసి ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెడితే ఇలాగైంది. పెడితే చేతికి రాస్తే మరీ అంత ఫోన్లో చూపించేంత రాలేదు, కానీ కొంచెం పర్లేదు, ఓకేనా. చాలా పర్లేదు, కొంచెం బాగానే వచ్చింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఓకే అయితే బాయ్.